దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనాన్ని ఈరోజు మనం చదువుకుందాం. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మనము నేర్చుకుంటున్నటువంటి దేవుని యొక్క ఈ శ్రేష్టమైన సందేశాన్ని జాగ్రత్తగా ఆలకించండి. ఐగుప్తు దేశములో ఫరో రాజు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇదిగో మన దేశంలో ఇటువంటి వ్యక్తి మనకు కనబడతాడా లేక కనుగొనగలమా అని తన చుట్టూ ఉన్న వారిని, తన యొక్క సేవకులను, తనతో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి దేవుని ఆత్మ కలిగిన మనిషిని మన యొక్క దేశములో మనం కనుగొనగలమా అని వారందరినీ అడుగుతున్నాడు. అంటే అటువంటి ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తులు ఆ దేశములో లేరని స్వయాను రాజుగారే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారు అనేకులను ఆశ్చర్యానికి గురి చేస్తారు. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తి గురించి రాజు మాట్లాడుతూ ఉన్నాడు, ఫరో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఇదిగో నీవు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి మాత్రమే కాదు, దేవుడు నీకు జరగబోయే విషయాలు ముందుగానే తెలియజేశాడు. అంటే ప్రపంచంలో ఏమి జరగబోతుందో దేవాతి దేవుడు తన ఆత్మచేత నింపబడిన వారికి, తన ఆత్మచేత నడిపించబడుతున్న వారికి తెలియజేస్తాడని ఫరో మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, దేవాతి దేవుడు ఏ విధముగా దేవుని ఆత్మచేత నింపబడిన వారిని ఉపయోగించుకుంటాడో ఫరో చెప్తూ ఉన్నాడు. నీకు వివేకమున్నది, జ్ఞానమున్నదని. అంత మాత్రమే కాదు, ఫరో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీవు ఈ దేశాన్ని పరిపాలించుటకు అధికారానికి తగిన వ్యక్తి అవుతావని. అధికారాన్ని పరిపాలించడానికి, ఈ దేశం మీద అధికారిగా నీవు ఉండి పరిపాలించుటకు తగినటువంటి సామర్థ్యము నీలో ఉన్నదని ఆ యొక్క దేశమును పరిపాలిస్తున్నటువంటి ఫరో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంత మాత్రమే కాదు, ఇదిగో మేము అందరము నీకు విధేయులమవుతామని ఆ వచనాల్లో మనం చూస్తామండి. కాబట్టి ఈ రోజున దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి ఎంత అవసరమై ఉన్నదో మనకు ఈ వాక్య భాగంలో తెలియజేయబడుతూ ఉన్నది. గమనించండి, ఆ దేశానికి ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉన్నాడు, అక్కడున్న సమాజానికి ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, జరగబోయే విషయాలు ముందుగానే తెలుసుకోగలుగుతూ ఉన్నాడు. వివేకము, జ్ఞానము. అంత మాత్రమే కాదండి, ఆ దేశాన్ని ఎలా పరిపాలించాలో కావలసినటువంటి సామర్థ్యాన్ని కూడా దేవుని ఆత్మ కలిగిన వారికి ఉంటుంది అని ఫరో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనమందరము కూడా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, దేవుని ఆత్మచేత నింపబడటానికి మనం ఇష్టపడాలి. దేవుని ఆత్మచేత నడిపించబడటానికి మనం ఇష్టపడినప్పుడు మనము ఈ భూమి మీద అనేకులను దేవుని వైపుకు త్రిప్పగలుగుతాం. మంచి సమాజాన్ని మనం స్థాపించగలుగుతామని ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకొని ఉన్నాము. అటువంటి నడిపింపు, అటువంటి శ్రేష్టమైన జీవితం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ఈ యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ ఆత్మచేత నింపబడి నీ ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తిగా ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆశ్చర్యాన్ని కలిగించినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. అటువంటి జీవితాన్ని మాకు మీరు ఇవ్వాలని ఇష్టపడుతున్నారు. ఎవరైతే నీ ఆత్మచేత నింపబడాలని, మీ ఆత్మచేత నడిపించబడాలని ఆశపడుతున్నారో వారిని ఆ విధముగా మీ ఆత్మచేత నింపి నడిపించి అనేకులకు, ఆయా దేశానికి, కుటుంబానికి, సమాజానికి
ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.